హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ మ్యాటర్స్. ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారి హిట్స్ అండ్ ఫ్లాప్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి చాలు, ఎందుకంటే మీలాంటి ఇంకెంతో మంది అభిమానుల దగ్గరికి వీడియో చేరడానికి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, నిన్ను చూడాలని డైరెక్టర్ బై విఆర్ ప్రతాప్. 50 లక్షల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 23 మే 2001 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ₹1 కోటి కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 2, స్టూడెంట్. నెంబర్ 1, డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి. ₹1.80 బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 27 సెప్టెంబర్ 2001 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3, సుబ్బు. డైరెక్టెడ్ బై సురేష్ వర్మ. ₹2.50 బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 21 డిసెంబర్ 2001 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 4.2 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 4, ఆది. డైరెక్టెడ్ బై వివి వినాయక్. 4 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 28 మార్చ్ 2002 రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నంబర్ 5, అల్లరి రాముడు. డైరెక్టెడ్ బై బి గోపాల్. 4 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 18 జూలై 2002 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. నంబర్ 6, నాగా. డైరెక్టెడ్ బై డికే సురేష్. 5.50 బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 10 జనవరి 2003 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నంబర్ 7, సింహాద్రి. డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి. 8 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 9 జూలై 2003 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 45 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నంబర్ 8, ఆంధ్రావాలా. డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. 10 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 7 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నంబర్ 9, సాంబా. డైరెక్టెడ్ బై వివి వినాయక్. 8 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 9 జూలై 2004 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 14 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నంబర్ 10, నాలుడు. డైరెక్టెడ్ బై వరమాల్పుడి. 10 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 15 జనవరి 2005 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నంబర్ 11, నరసింహుడు. డైరెక్టెడ్ బై బి గోపాల్. 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 20 మే 2005 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నంబర్ 12, అశోక్. డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. 13 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 13 జూలై 2006 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 16 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నంబర్ 13, డైరెక్టెడ్ బై కృష్ణవంశీ. 12 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 22 డిసెంబర్ 2006 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా 19 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. 14, యమదొంగ. డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 15 ఆగస్టు 2007 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 15, కంత్రి. డైరెక్టెడ్ బై బెహర్ రమేష్. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 9 మే 2008 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 17 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. 16, అదూర్స్. డైరెక్టెడ్ బై వివి వినాయక్. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 13 జనవరి 2010 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. 17, బృందావనం. డైరెక్టెడ్ బై వంశీ పైడిపల్లి. 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 14 అక్టోబర్ 2010 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 37 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 16, శక్తి. డైరెక్టెడ్ బై మెహర్ రమేష్. 48 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 1 ఏప్రిల్ 2011 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది. 19, ఊసరవెల్లి. డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 6 అక్టోబర్ 2011 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 20, దమ్ము. డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను. 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 27 ఏప్రిల్ 2012 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 35 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుని యావరేజ్ గా నిలిచింది. 21, బాద్షా. డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 5 ఏప్రిల్ 2013 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 22, రామయ్య వస్తవయ్య. డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. 35 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 10 అక్టోబర్ 2013 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 37 కోట్లు
కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. 23 రభస డైరెక్టెడ్ బై సంతోష్ శ్రీనివాస్ 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 29 ఆగస్ట్ 2014 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 24 టెంపర్ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ 35 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 13 ఫిబ్రవరి 2015 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 25 నాన్నక ప్రేమతో డైరెక్టెడ్ బై సుకుమార్ 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 13 జనవరి 2016లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 95 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 26 జనతా గ్యారేజ్ డైరెక్టెడ్ బై కొరటాల శివ 63 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 1 సెప్టెంబర్ 2016లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 27 జై లవకుశ డైరెక్టెడ్ బై బాబీ 55 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 21 సెప్టెంబర్ 2017లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 140 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 28 అరవింద్ సమేత డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 11 అక్టోబర్ 2018లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 170 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 29 త్రిబుల్ ఆర్ డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి 550 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 25 మార్చ్ 2022లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 1300 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 30 దేవరా డైరెక్టెడ్ బై కొరటాల శివ 350 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 27 సెప్టెంబర్ 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ మన సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.